హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వినాయక చవితి స్పెషల్గా బేసన్ లడ్డు అండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. సో అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను. ఈ వినాయక చవితికి మీరు ఇది వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసి, వినాయకుడికి లడ్డూలు అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే ఇది త్వరగా అవుతుందని ఇది ప్రిఫర్ చేశాను. మరి ఇది ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దామా. మరి ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఈ విధంగా 1 కప్పు బేసన్ ఫ్లోర్ యాడ్ చేసేసుకొని జల్లెడ పట్టుకోండి. ఈ విధంగా జల్లెడ పట్టుకుంటే ఏమన్నా తరకలుగా ఉంటే అది సరిగా రాదండి. సో అందుకే ఇప్పుడు కనుక జల్లెడ పట్టుకున్నామంటే నీట్గా వస్తాయండి. లడ్డూలు కూడా సాఫ్ట్గా కూడా ఉంటాయి. పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు గీ యాడ్ చేసుకుందామండి. మీ దగ్గర గీ లేకపోతే ఆయిల్ యాడ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఈ విధంగా యాడ్ చేసేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జల్లెడ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, 1 కప్పు బేసన్ ఫ్లోర్ యాడ్ చేసేసి ఈ విధంగా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మనము 6 to 7 minutes రోస్ట్ చేసుకుందామండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ చేసేసుకుంటే సిమ్లోనే పెట్టేసుకోండి, సిమ్ టు మీడియం, ఎందుకంటే అది అడుగు పడుతుందండి. సో అందుకే ఈ విధంగా కనుక రోస్ట్ చేసుకున్నామంటే మనకి ఆ అరోమా, ఆ టెక్చర్, మనకి ఆ వేగిన స్మెల్ కూడా వస్తుందండి. అంత బాగుంటుంది శనగపిండి వేగిన స్మెల్. ఈ విధంగా కొంచెం మెల్ట్ అయ్యి అదే విధంగా రోస్ట్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ డన్ అండి. ఈ టైంలో మనము యాలకుల పొడి యాడ్ చేసేసుకుందాం. యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగు పడుతుంది. సో అందుకే కలుపుతూనే ఉండాలి. మన కన్సిస్టెన్సీ రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఒకసారి వాటర్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ స్ప్రింకిల్ చేయండి. వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు చూడండి ఆ బబుల్స్ ఫామ్ అవుతాయండి. చూడండి, ఒకసారి గమనించండి. ఆ బబుల్స్ ఫామ్ అయినప్పుడు ఒక్కసారి జస్ట్ మొత్తం మిక్స్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా మనం టర్న్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కకు దించేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ పౌడర్ అండి. మీరు దీని ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. ఈ విధంగా షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉంటుందండి. సో అందుకే ఈ టైంలో మనము హ్యాండ్ పెట్టకూడదు. సో అందుకే మనం గరిటెతోటే ఈ విధంగా మొత్తం చల్లారేంత వరకు కలుపుతూనే ఉండాలండి. అది మొత్తం మిక్స్ చేస్తూనే ఉండాలి చల్లారేంత వరకు. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం గట్టి పడుతుందండి, దగ్గరకు వస్తుంది. మన డవ్వు దగ్గరకు వస్తుంది బాగా, మన లడ్డూలు చేయడానికి వీలుగా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బాదం పలుకులు మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బ్యాటర్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మన డవ్వు బాగా పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు హ్యాండ్ తోటి ఒకసారి మొత్తం ఈవెన్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్ ఫామ్లో మొత్తం కలిపేసుకోండి. ఎందుకంటే మనకి లడ్డూలు చేసుకోవటానికి మన పిండి రెడీ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి చూసుకొని మనము కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా లడ్డూల షేప్లో రౌండ్ బాల్స్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకొని మనం అన్ని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న పిండి మొత్తం ఈ విధంగా లడ్డూలు మాదిరిగా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఈ విధంగా చేసేసుకోండి మన లడ్డూలు. ఈ వినాయక చవితికి చాలా త్వరగా అయిపోతుందండి. మనం మిగతా వేది బూందీ గరిట వాటితోటి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇలా కనుక చేసేసుకున్నారంటే క్విక్ అండ్ ఈజీగా అవుతుంది. సో అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను. ఈ విధంగా మొత్తం రౌండ్ బాల్స్గా చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము ఆ లడ్డూల పైన బాదము మనం పలుకులు లైట్గా యాడ్ చేసుకోవాలండి. దానిపైన లడ్డూల పైన పెట్టేసుకొని ఈ విధంగా సన్నగా తరగాలండి. వీటిని సన్నగా చాప్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం గార్నిష్ చేసేసుకోండి. మీకు నచ్చిన విధంగా మీ ఇష్టం. మీకు
క్యాష్యూ ఉన్నా సరే నో ప్రాబ్లం అండి, జీడిపప్పు ఉన్నా సరే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా అయితే బాగుంటుందని నేను ఇలా ప్రిఫర్ చేశాను. మన రెసిపీ రెడీ అండి. ఈ వినాయక చవితికి వినాయకునికి నైవేద్యం పెట్టేసి మీరు కూడా హ్యాపీగా స్వీకరించవచ్చండి. చూడండి ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే, అది కూడా మనము ఇంట్లోనే చేసాము అండ్ మనము నెయ్యి మాత్రం యాడ్ చేసాం. సో అందుకే నెయ్యి యాడ్ చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్